రైట్, మంచిది. ఈ సందర్భంగా కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు నేను మీతో పంచుకుంటాను. ఒకసారి బైబిల్ గ్రంథం ఉన్నటువంటి వారు లూకా రాసినటువంటి సువార్త 2వ అధ్యాయము 52వ వచనాన్ని ఒకరు చదవండి. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 50, లూకా సువార్త 2వ అధ్యాయం 52వ వచనం. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుష్యుల దయయందును వర్ధిల్లు చుండెను. చాలు, చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మీ కొందనాలు నాయన, ప్రేమ స్వరూపి, నీ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. అయ్యా, బిడ్డ మా నాయన కెజియా తన యొక్క ఉన్నతమైనటువంటి ప్రభువా మీ కార్యాన్ని తలపోసుకుంటూ ఈ దినాన నిర్వహించబడుతున్నటువంటి ప్రభు ఈ కృతజ్ఞతా సంబంధమైనటువంటి ఈ కూడికలో మీరే మా తండ్రి కావలసినటువంటి సంగతులను మాట్లాడమని, బిడ్డలతో ముచ్చటించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా నాయన, వారిని కూడా మీరు క్షేమముగా మీ సన్నిధిలో నిలపమని వేడుకుంటున్నాము. ప్రయాణమంతటిలో తోడుగా ఉండండి. ఆయనకి స్తోత్రాలు. చేరి వచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు కృతజ్ఞతలు చెబుతున్నాము తండ్రి, నీకు స్తోత్రం. ఇదిగో మా నాయన, చదవబడినటువంటి లేఖనం ద్వారా కావలసినటువంటి శ్రేయస్కరమైనటువంటి సంగతులను మీరు మాట్లాడి మీరు మహిమ పొందమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. రైట్, మంచిది క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం చదివినటువంటి ఈ లేఖన భాగం చాలా అమూల్యమైనటువంటి లేఖన భాగము. మన బిడ్డలు వర్ధిల్లాలి అని, వారు వర్ధిల్లేటువంటి అనుభవాల ద్వారా నడిపించబడాలి అని మనమందరం కూడా ఆశపడతాము, కోరుకుంటాము, ఆ రీతిగా తలంచుచూ ఉంటాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీలో ఎంతమంది నా పిల్లలు వర్ధిల్లాలి అని కోరుకుంటున్నారు? బిగ్గరగా హల్లెలూయా అని చెప్పండి. ఇక అంతకంటే సౌండ్ పెద్ద కదా, ఇంకొద్దిగా పెంచి చెప్పండి. బాగా చెప్పారు. మనకున్నటువంటి ఆశ, మనకున్నటువంటి ఆలోచన ఏమిటయ్యా అంటే మన పిల్లలు వర్ధిల్లాలి. ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. మీరు తరచుగా ఈ మాట ఎప్పుడు వింటారు? ఎలక్షన్లు జరుగుతున్నాయి అనుకోండి, ఏమండి, ఎలక్షన్లు జరుగుతున్నాయి అనుకోండి, ఆ మైకుల్లో వాటిల్లో వీటిల్లో జనాలు వారు వెంబట పోతా ఫలానా వ్యక్తి వర్ధిల్లాలి, ఫలానా వ్యక్తి వర్ధిల్లాలి, ఫలానా వ్యక్తి వర్ధిల్లాలి అని చెప్పారని కేకలు కనపడతా ఉంటాయి. ఆ వర్ధిల్లటాల గురించి కాదు, మన బిడ్డలు వర్ధిల్లాలి ఏంటి అని మనము కోరుకుంటూ ఉంటాము. యేసు ప్రభువు కూడా ఆయనకున్నటువంటి ఆలోచన ఏమిటయా అంటే ఆయన పిల్లలుగా ఉన్నటువంటి మనమందరము కూడా వర్ధిల్లాలి అని చెప్పని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ విషయంలో వర్ధిల్లాలి అని అడిగితే యేసుక్రీస్తు ప్రభు అట జ్ఞానము విషయంలో ఆయన వర్ధిల్లారు. ఏ విషయంలో చెప్పండి? ఏ విషయంలో? జ్ఞానము విషయంలో యేసుక్రీస్తు ప్రభువుల వారు వర్ధిల్లారు. ఇప్పుడు మన పిల్లలు కూడా ఏ విషయంలో వర్ధిల్లాలి? చెప్పండి. ఏ విషయంలో వర్ధిల్లాలి? జ్ఞానము విషయంలో వారు వర్ధిల్లాలి. ఏమండి? ఏ విషయంలో వర్ధిల్లాలి? ఏ విషయంలో? జ్ఞానము విషయంలో
వర్ధిల్లాలి. అప్పుడు తల్లిదండ్రులు అనుకోవచ్చు, అయ్యా జ్ఞాన విషయంలో వర్ధిల్లాలనే కదా మేము అందరంగా కలిసి మా పిల్లలని చదివించుకుంటుంది. ఏమండి, జ్ఞానం విషయంలో వర్ధిల్లాలనే కదా మా బిడ్డలను మేము చదివించుకుంటున్నాము, విద్యాబుద్ధులు నేర్పించుకుంటున్నాము ఏమండి అని చెప్పి అంటూ ఉంటారు. మంచిదే. ఏమండి, లోక సంబంధమైనటువంటి విషయంలో మనము మన పిల్లలను విద్యాబుద్ధులు నేర్పుకుంటూ వారిని చదివించుకుంటూ ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని వారికి నేర్పించుకుంటున్నాము. అది మంచిదే. అది ఎంత మట్టుకు ఉపయోగం అయ్యా అంటే కొంత మట్టుకే అది ఉపయోగం. ఎంత మట్టుకి? కొంత మట్టుకే. ఎంత మట్టుకయ్యా అంటే ఆ మనుష్యుడు భూమి మీద ఉన్నంత కాలము వరకే ఆ విద్య అనేటువంటిది ఉపయోగం. కానీ మనము నేర్చుకోవలసినటువంటి జ్ఞానము ఏమిటయ్యా అంటే, మన బిడ్డలకు నేర్పించవలసినటువంటి జ్ఞానము ఏమిటయ్యా అంటే దేవుని జ్ఞానము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ జ్ఞానము? చెప్పాలా? ఏ జ్ఞానము? దేవుని జ్ఞానము. బైబిల్ గ్రంథంలో రాయబడింది, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. ఏమండి, పిల్లలకు ఏవి నేర్పుకుంటూ ఉండాలి, ఏ విషయంలో వారు వర్ధిల్లుతూ ఉండాలి? చెప్పండి. ఏ విషయంలో వారు వర్ధిల్లుతూ ఉండాలి చెప్పండి. నా వైపు చూడండి. ఏ విషయంలో వర్ధిల్లాలి? మొన్న మధ్య ఎక్కడో ఒక ఆయన అంటా ఉన్నాడు, అబ్బో మా పిల్లోడికి చాలా జ్ఞానం ఉందండి, నాకు కూడా తెలియదు, సెల్ ఫోన్ ఏ రీతిగా ఆపరేటింగ్ చేయాలో మా అబ్బాయికి బాగా తెలుసండి అని అంటుండు. అర్థమవుతుందా? మా పిల్లోడికి బాగా తెలుసండి, సెల్ ఫోన్ ఎట్లా ఆపరేట్ చేయాలో నాకు కూడా తెలియదు, భలే పెడతా ఉంటాడు వాడు, అన్నీ ఓపెన్ చేస్తూ ఉంటాడు వాడు అని చెప్పానని. ఏంటి, ఆ కొడుకు ఆ చిన్న పిల్లోని బట్టి వాళ్ళ నాన్నగారు తెగ మురిసిపోతా ఉన్నారు. సెల్ ఫోన్ ఏ రీతిగా ఓపెన్ చేయాలో, ఏమండి యూట్యూబ్ ఏ రీతిగా ఓపెన్ చేయాలో, ఫేస్బుక్ ఏ రీతిగా ఓపెన్ చేయాలో, లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఏ రీతిగా ఓపెన్ చేయాలో అని వీటిని బట్టి పాపం ఆ తండ్రి మురిసిపోతున్నారు. అది ఎంత మట్టుకయ్యా అంటే, నా వైపు చూడండి. మీరు తరచుగా వింటూ ఉంటారు, చూస్తూ ఉంటారు. మన ఇటీవల ఒక తల్లి కొడుకు మొబైల్ అడిగాడు, కొనిపీలేదు. తల్లి నిద్రపోతుంది. కొడుకు ఏం చేశాడయ్యా అంటే ఒక కత్తి తీసుకొని పోయి తల్లిని నిలువున పొడిచాడు. నేనేదో ఉత్తి సంగతులు చెప్పటంలా, ఏమండి జరిగిన సంఘటనలనే మీకు నేను చెబుతున్నాను. ఇప్పుడు మానవుడు ఏమి నేర్చుకున్నాడని, పిల్లలకు ఏమి నేర్పుకున్నామని సంతోషభరితలవుతున్నారు చెప్పండి. ఏమి నేర్చుకుంటున్నారని పిల్లలు సంతోషభరితలవుతున్నారు? మొబైల్ ఆపరేటింగ్ ఎలాగో మా అబ్బాయికి తెలుసు, అవి నేర్చుకున్నాడు, ఇవి నేర్చుకున్నాడు, నాకు కూడా తెలియదు. అవి కాదు. మన బిడ్డలు ఏ విషయంలో వాళ్ళు వర్ధిల్లాలి, ఏ విషయంలో వారు జ్ఞానపూర్ణులుగా మార్చబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడయా అంటే దైవికమైనటువంటి జ్ఞానము వారికి కలగాలి, ఆ విషయంలో వారు వర్ధిల్లాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ విషయంలో? చెప్పండి. ఏ విషయంలో? దైవికమైనటువంటి జ్ఞానము, దేవుని జ్ఞానము. ఆ విషయాల్లో కనుక వారు వర్ధిల్లారనుకోండి, ఏమండి జ్ఞానము విషయంలో వారు వర్ధిల్లారనుకోండి, మన బిడ్డలు ఏ రీతిగా ఉంటారయ్యా అంటే, ఏమండి ఏ రీతిగా వారు మార్చబడతారయ్యా అంటే దేవునికి ఇష్టలుగా. స్తోత్రం చెప్పండి.
హల్లెలూయా. ఎలాగునా దేవునికి ఇష్టలుగా. అందుకే దేవుని పిల్లలుగా ఉన్నటువంటి ప్రియ తల్లి, ప్రియ తండ్రి, మన పిల్లలు దైవికమైన జ్ఞానం విషయంలో వారు ఎదుగు విధముగా, వారు ఎదిగే విధముగా, వారు వర్ధిల్లేటువంటి విధముగా ఏమండి ఆ దిశగా వారిని నడిపించాలి. అంటే ఏం చేయాలి ఏమండి? చక్కగా ప్రార్థనలు వారికి నేర్పాలి, ప్రార్థన చేసుకోవటం వారికి నేర్పించాలి, పాటలు పాడటం వారికి నేర్పించాలి, దేవుని స్తుతించడం వారికి నేర్పించాలి, దేవుని గ్రంథాన్ని చదవడము, బైబిల్ గ్రంథాన్ని చదవడము వారికి నేర్పించాలి, చూపించాలి, వారికి బోధించాలి. ఆ దిశగా వారు వర్ధిల్లాలి. ఏమీ అనుకోబాకండి. తల్లులుగా తండ్రులుగా ఉన్నారు, మీ పిల్లలు బైబిల్ చదివే వాళ్ళేనా అని నేను అడిగాను అనుకోండి, ఎంతమంది చేతులు ఎత్తుతారు? అవునయ్యా, మా అమ్మాయి చదివింది బైబిల్, నేను చూడంగా చాలాసార్లు చదివిందయ్యా, పొద్దున కూడా చదివిందయ్యా, నిన్న కూడా చదివిందయ్యా అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తుతారా? వద్దులేండి. ఏమండి? ఎందుకంటే దొరికిపోతారు. అర్థమైందా? ఏమవుతారు? దొరికిపోతారు. ఒకవేళ చదవలేదనుకోండి, వాళ్ళు ఏమవుతారు? ఆ దిశగా ఉన్నారో లేరో మనము ఆలోచన చేయాలి. దేవునికి స్తోత్రం. ఒకవేళ వాళ్ళు ప్రార్థన చేసుకునే అనుభవాల్లో లేరనుకోండి, అండి వాళ్ళకి చూపించాలి, వాళ్ళకి నేర్పించాలి. వాళ్ళు దేవుని స్తుతించే అనుభవంలో లేరనుకోండి, వాళ్ళకు చూపించాలి, వారికి నేర్పించాలి. అండి వాళ్ళు దేవుని గ్రంథాన్ని చదివేటువంటి అనుభవంలో లేరనుకోండి, వాళ్ళకు చూపించాలి, వారికి నేర్పించాలి. ఎందుకయ్యా అంటే, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, దైవికమైనటువంటి జ్ఞానం విషయంలో మన పిల్లలు ఏం కావాలయ్యా అంటే వర్ధిల్లాలి. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను మరొక మాటను కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. వాళ్ళు మనుషుల దయలో, దేవుని దయలో వర్ధిల్లాలి. పిల్లలు ఎందులో వర్ధిల్లాలి? చెప్పండి. ఎందులో వర్ధిల్లాలి? చెప్పండి. మనుష్యుల దయలో, దేవుని దయలో వారు వర్ధిల్లాలి. ఏమండి? మీ పిల్లలను చూసిన మనుషులందరూ కూడా మెచ్చుకోవాలి అని ప్రతి తల్లికి, ప్రతి తండ్రికి ఉండిద్ది. నా బిడ్డలను చూసినప్పుడు ఏమండి ఎవరైనా సరే ఏం చేయాలి? మెచ్చుకోవాలి. వాళ్ళని చూడంగానే వాళ్ళని చూసి మెచ్చుకోవాలి. మా పిల్లలను చూసి వాళ్ళు ఎవరైనా సరే మెచ్చుకోవాలి అని కోరుకుంటూ ఉంటారు. మంచిది. ఏమండి? మనుషుల యొక్క దయ, దేవుని యొక్క దయ ఒక వ్యక్తి ఎప్పుడు సంపాదించుకుంటారయ్యా అంటే, ఏమండి ఆ మాట మీరు చదవండి. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనము. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనము. సుబుద్ధి దయను సంపాదించును. చాలు. ఏమండి? దయ కలగాలి అంటే, దయ పుట్టాలి అంటే ఏమండి మన బిడ్డలు ఏ దిశగా నడిపించబడాలయా అంటే సుబుద్ధి, మంచి బుద్ధితో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి? చిన్నపిల్లలు అప్పటి నుంచే మంచి ఏంటి చెప్పండి ఏంటి మంచి బుద్ధులు. మంచి బుద్ధి అంటే అర్థమైంది. కొంతమంది పిల్లల్ని మీరు చూడండి, పిసినారితనంగా కనబడతా ఉంటారు. ఏ రీతిగా? పిసినారితనంగా కనబడతా ఉంటారు. అంటే పక్కన వాళ్ళకు కూడా వాళ్ళు ఏమి చెప్పండి పెట్టరు. అర్థమవుతుందా? పక్కన వాళ్ళకు కూడా ఏమి కూడా చెప్పండి పెట్టరు. అది మంచి బుద్ధా? మంచి బుద్ధా? మన బిడ్డలకు చిన్న పిల్లలప్పటి నుంచే ఏమండి దాతృత్వాన్ని నేర్పించాలి. దాతృత్వం అంటే ఇతరులకు ఏమండి ఇతరులతో పంచుకునేటువంటి గుణం, ఇతరులకు పెట్టేటువంటి లక్షణాన్ని చిన్న బిడ్డలప్పటి నుంచే వాటిని నేర్పించాలి. ఎంతమందికి అర్థమవుతుంది ఈ మాట? నా మాట మీకు అర్థమైందా? ఆ స్వభావాలు, ఆ లక్షణాలు ఏమండి నేటి తరాలలో
కనబడటం లేదు కాబట్టే మనుష్యులు ఏమైపోతున్నారయ్యా అంటే స్వార్థప్రియులైపోతున్నారు. ఏమైపోతున్నారు ఏమండి? మనుష్యులు స్వార్థప్రియులైపోతున్నారు. ఆ రీతిగా తరాలు మార్చబడకూడదు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఏమండి? పంచుకునేటువంటి గుణం, ఇచ్చేటువంటి గుణం, పెట్టేటువంటి గుణం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా వైపు మీరు చూడండి, నా వైపు మీరు చూడండి. నేను ఒకసారి బస్సులో ప్రయాణం చేస్తున్నాను. బాగా ముదుసలి ప్రాయంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి బస్సు ఎక్కారు. ఆయన గారు కూర్చోవడానికి ఎక్కడా కూడా చోటు, సీటు అనేటువంటిది లేదు. అంతా కూడా ఫిల్ అయిపోయింది. ఒకరిద్దరిని ఆయన అడిగారు నాకు కాస్త వయసు పైబడిన వాడిని కదా, నన్ను కొద్దిగా కూర్చొనిస్తారా, మీరు కొద్దిగా సీట్ ఇస్తారా అని చెప్పానని. వాళ్ళు ఏమన్నారయ్యా అంటే ససేమిరా నో అని అన్నారు. నో ఏమన్నారు ఏమన్నారు? నో అన్నారు. నా కళ్ళ ముందు జరిగినటువంటి సన్నివేశాన్ని మీతో పంచుకుంటున్నాను. ఆ అమ్మాయి వయసు 16-17 సంవత్సరాలు ఉంటాయండి. చదువుకునే అమ్మాయే. జీన్స్ ప్యాంట్ వేసింది, టీషర్ట్ వేసింది. ఏమండి? బాగా చదువుతున్నటువంటి అమ్మాయిలే కనబడుతుంది. వయసులో ఉన్నటువంటి పెద్ద ఆయన కాస్త సీట్ ఇవ్వండి, నా వయసు పైబడిన వాడిని కదా అని చెప్పి నేను అడుగుతూ ఉంటుంటే ఆ పాప కూడా లేవడానికి ఇష్టపడటంలా పైపించి ఒక మాట అంటుంది. ఏమన్నా తెలుసా, నేనే ఊరకనే ప్రయాణం చేస్తున్నానా, నేను సీటు డబ్బులు పెట్టి నేను టికెట్ కొనుక్కోలేదా అని అంటుంది. నువ్వు కొనలేదని ఎవరన్నారు? ఏమండి? నీ విచక్షణ జ్ఞానము, నీ చదువు, నీ ఆలోచన, నీ బుద్ధి ఆ స్థలంలో ఏమాత్రం కూడా పనిచేయడం లేదు. సాధారణంగా ఆలోచన చేసిన వయసులో పెద్దవాడే, మా తాత లాంటి వాడే, ఏమండి అని చెప్పనని సీటు ఇవ్వచ్చు కదా. ఏ బుద్ధి లేదు? చెప్పండి. ఏ బుద్ధి లేదు ఇప్పుడు ఆ మనిషికి? చెప్పండి. సుబుద్ధి ఉందా? ఉందా? ఎవరు నేర్పాలి? చెప్పండి, ఎవరు నేర్పాలి? పక్కన తల్లి కూర్చొని ఉంది. మాయ్ వయసులో పెద్ద ఆయన నిలబడి ఉన్నాడు, నువ్వే అని గారిని కూర్చో నువ్వు అని అనొచ్చు కానీ అంటం లేదు. నేర్పవలసినటువంటి తల్లి కూడా చెప్పండి ఏం చేయటం లేదు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, మన బిడ్డలు సుబుద్ధి కలిగి నడుచుకుంటూ ఉన్నట్లయితే మనుష్యుల దయ, దేవుని దయలో వారు వర్ధిల్లుతారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అందరూ చెప్పండి, దగ్గరగా చెప్పండి. నేను చెప్పాలి అనుకుంటున్నటువంటి ప్రాముఖ్యమైన మాట ఏంటయ్యా అంటే, 4వ అనుభవము, వయస్సులో మన పిల్లలు వర్ధిల్లాలి. గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఎందులో వర్ధిల్లాలి? చెప్పండి. ఎందులో వర్ధిల్లాలి? వయస్సులో మన పిల్లలు వర్ధిల్లాలి. వయస్సులో ఏం చేయాలి? వర్ధిల్లాలి. ఏమండి? వయస్సులో వర్ధిల్లటము అంటే అర్థం ఏంటి? ఏమండి? వయస్సులో వర్ధిల్లటము అంటే అర్థం ఏంటి? సంవత్సరం ఎముడు సంవత్సరం పెరుగుతూ ఉండటమా వయస్సులో వర్ధిల్లటం అంటే? నేను మీకు చెప్తాను. మీ బిడ్డలు ఎదుగుతున్నారు. ఏమండి? మీ బిడ్డలు బాల్యప్రాయమును విడిచిపెట్టి ఎదుగుతున్నారు. ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు చెప్తాను. వయస్సులో ఎదగటం అంటే ఏంటో నేను మీకు చెప్తాను. ఒకసారి ఓ ప్రాంతంలో ఓ వ్యక్తి ఉన్నాడు. ఆ మాటలు మీరు చదవండి. యోహాను సువార్త
9వ అధ్యాయము. యోహాను సువార్త 9వ అధ్యాయము 21. ఇప్పుడు వీడు ఎలాగూ చూచుచున్నాడో ఎరుగం, ఎవడు వీని కన్నులు తెరచునో అది కూడా మేము ఎరగం. వీడు ఎవడో అంటే వయస్సు వచ్చిన వాడు. ఓ తల్లిదండ్రులకి ఓ కుమారుడు ఉన్నాడండి. వాడు పుట్టినది మొదలుకొని గుడ్డివాడు. ఎలాంటి వ్యక్తి? గుడ్డివాడు. వాడికి ఏమీ కూడా కనబడదు, ఏమీ కూడా కనబడదు. ఏమండి? గుడ్డివాడు. ఎక్కడికైనా వెళ్ళగలడా? ఏమైనా చూడగలడా? ఏమైనా చేయగలడా? ఏమండి? ఎందుకని గుడ్డివాడు. ఇప్పుడు లోకంలో కళ్ళు లేక కొంతమంది గుడ్డివారు ఉంటారు. కొంతమంది కళ్ళు ఉన్నా కానీ మూసుకొని పోయి గుడ్డివాడిగా బ్రతుకుతారు. కళ్ళుంటాయి కానీ ఏం చేస్తాయి అంటే మూసుకొని పోతాయి. కళ్ళు మూసుకొని పోయి గుడ్డివారుగా బ్రతుకుతారు. కన్ను మిన్ను కానరాకుండా బ్రతుకుతూ ఉంటారు. ఏంటి? నా వైపు మీరు చూడండి. ఇప్పుడు మనుషులు మనం కొంతమందిని చూస్తూ ఉంటాం. తాటికాయంత అక్షరాలతో వాటి మీద రాస్తూ ఉంటారు. ఇది తాగకూడదు, మీరు పాడైపోతారు. ఇది పీల్చకూడదు, మీరు పాడైపోతారు. ఇది నవలకూడదు, మీరు పాడైపోతారు. మీ ఆరోగ్యం పాడైపోయిద్ది. ఈ సిగరెట్ తాగితే, ఈ సారాయి తాగితే, ఈ బీడీ తాగితే, ఈ చుట్ట తాగితే ఏమండి త్వరగా మీ అవయవాలు పాడైపోతాయి అని చెప్పనని ఏవో రాస్తూ ఉంటారు. అవి కనబడతాయా? ఏమండి? వీళ్ళెవరు? కళ్ళున్నాయని చెప్పుకొని కళ్ళు మూసుకునే చెప్పండి కళ్ళు మూసుకునే గుడ్డివాళ్ళు. నేను మీకు చెప్తాను. శుభ్రంగా భార్య పిల్లలు భక్తి చేసుకుంటూ ఉంటుంటే, భక్తి మార్గంలో వెళ్తూ ఉంటుంటే, దేవుని మార్గాల్లో వెళ్తూ ఉంటుంటే, ప్రార్థన మార్గాల్లో వెళ్తూ ఉంటుంటే, మాయ్ ప్రార్థన లేదు, కీర్తన లేదు. ఏమంటే నువ్వు ప్రార్థనకి వెళ్ళడానికి వెళ్ళలేదు, సినిమాకి పోదాం పా. ఎక్కడికి సినిమాకి వెళ్దాం పా అని చెప్పానని సినిమాకి తీసుకెళ్తా ఉన్నాడు. సినిమాలకి ప్రారంభించాడు, సినిమాలకి తీసుకెళ్తున్నాడు. సినిమా హాల్ దగ్గర పరిశుద్ధులు ఉంటారా? ఎవరుంటారు చెప్పండి? సినిమా హాల్ దగ్గర ఎవరుంటారు? పోకిరోళ్ళు ఉంటారు, అల్లరోళ్ళు ఉంటారు, చిల్లరోళ్ళు ఉంటారు. ఇంకెవరుంటారు? ఏమండి? అల్లరమోకే కదా. భక్తి మార్గాన్ని చేస్తున్నటువంటి వారిని భక్తి మార్గంలో నుంచి తొలగించి ఏమండి కుటుంబాలని ఏమండి శాపగ్రస్తమైనటువంటి వాటి వైపుకు నడిపించేటువంటి వారు గుడ్డివారు. వాళ్ళు అంటున్నారు, అయ్యా వాడు వయస్సు వచ్చినవాడు. ఏమండి? మన పిల్లలు వయస్సులో వర్ధిల్లాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వయస్సులో వర్ధిల్లటం అంటే అర్థం ఏమిటయా అంటే, వాళ్ళు వయస్సు వచ్చినటువంటి వారైతే వారు అన్నిటినీ కూడా, సమస్తాన్ని కూడా తేటగా చూస్తారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏం చూస్తారు? చెప్పండి. ఏం చూస్తారు? తేటగా అన్నిటినీ చూస్తారు. ఏది మంచిదో, ఏది చెడ్డదో, ఏది మేలుకరమైనదో, ఏది నాశనము చేసేదో అమ్మాట మీకు అర్థమవుతుందా? ఒక తల్లిదండ్రులంట వాళ్ళ పిల్లల్ని అడిగారంట, బాబు
మన ఇంట్లో టీవీ లేదు కదా, ఒక టీవీ కొనుక్కుందామా అని చెప్పానని. ఏమండి, మీ ఇళ్ళల్లో మీ పేరెంట్స్ టీవీ లేదు, టీవీ కొందామా అని అంటే మీరేమంటారు చెప్పండి? ఏమంటారు? ఎగిరి గంతేస్తారు. ఇంకేమంటారు? నానా పెద్ద టీవీ మన ఇంటికి అని అంటారు. ఇంకేమంటారు? ఆ పిల్లలు ఏమన్నారో తెలుసా? డాడీ టీవీ వద్దు, మమ్మీ టీవీ వద్దు. ఎందుకని? టీవీ వస్తే మా ఎడ్యుకేషన్ పాడైపోయింది, మేము చదువుకోలే కనుక టీవీ వద్దు. బాగుందా అండి? ఎంత మంచి ఆలోచన. ఏమండి, మన పిల్లలు వయస్సు నందు వర్ధిల్లాలి. ఏమండి, వారు వయస్సు వచ్చిన వారు అని మనకి ఎప్పుడు గ్రహింపు కలిగిందయా అంటే, వారు వయస్సులో వర్ధిల్లుతున్నారని ఎప్పుడు ఆ గ్రహింపు కలిగిందయా అంటే, వారికి మేలేదో కీడేదో ఆ విచక్షణ జ్ఞానము వారు ఎరిగిన వారుగా ఉండాలి. ఈ సందర్భంలో చదువుకునేటువంటి బిడ్డలకు కూడా నేను చెబుతున్నాను. ఏమండి, తల్లిదండ్రులు కొన్ని రెస్ట్రిక్షన్స్ పెడతా ఉంటారు. రెస్ట్రిక్షన్స్ ఏంటిది? బాబు అమ్మ నువ్వు చదువుకుంటున్నావు, నీ గురించి మాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి, నీకు మంచి భవిష్యత్తు అందించడానికి మేము ఆలోచిస్తా ఉన్నాము, మీ కొరకే కదా మేము కష్టపడుతుంది, మేము ప్రయాసపడుతుంది కనుక మీరు బాగా చదువుకోవాలి, మేము ఎంతైనా కష్టపడతాం, ఎంతైనా ప్రయాసపడతాం, కానీ మీరు మాత్రం కష్టపడి మీరు చదవాలి, ప్రయోజకులు కావాలి. అండి, అవి చూడబాకండి, ఇవి చూడబాకండి, సెల్ ఫోన్ చూడబాకండి, టీవీ చూడబాకండి అని చెప్పానని ఏమండి పేరెంట్స్ చెబుతున్నారు అనుకోండి. ఏమిటి చెబుతున్నారు అనుకోండి, పిల్లలకి ఏమొచ్చింది? చెప్పండి ఏమొచ్చింది? ఎర్రి కోపం వచ్చింది. నీకు తెలియదులే మమ్మీ, నీకు తెలియదులే డాడీ అని చెప్పారని తల్లిదండ్రుల మీద పిల్లలు ఏం చేస్తారయ్యా అంటే ఎర్రి కోపంతో ఇరుచుకు పడతా ఉంటారు. లేరా సమాజంలో? ఏమండి, ఎవరికి తెలియదంట? చెప్పండి. ఈ పిల్లకి తెలుసు అంట అన్నీ. ఈ పిల్లకి జన్మనిచ్చినటువంటి వాళ్ళ మమ్మీకి తెలియదంట, వాళ్ళ డాడీకి తెలియదంట. వీడికి తెలుసు అంట, వాళ్ళ మమ్మీకి తెలియదు, వాళ్ళకి డాడీ తెలియదంట. ఏమండి, మన పిల్లలు వయస్సుకు వచ్చిన వారుగా ఎప్పుడు కనబడతారయ్యా అంటే, వారి భవిష్యత్తుకు హాని కలిగించేది ఏదైనా సరే ఒకవేళ ఇంటిలోనికి వస్తున్నానన్నప్పుడు వాళ్ళు దాన్ని అవాయిడ్ చేస్తారు. వద్దు వద్దు, వద్దు, టీవీ వద్దు, సెల్ ఫోన్ వద్దు, మాకు వద్దు మమ్మీ, మాకెందుకు సెల్ ఫోను? ఇప్పుడు వద్దు వద్దు అంటున్నారు, ముద్దు ముద్దు అంటున్నారు సెల్ ఫోన్ని. చెప్పండి. పిల్లలు సెల్ ఫోన్ వద్దు వద్దు అంటున్నారా? ముద్దు ముద్దు అంటున్నారా? పిల్లలు సెల్ ఫోన్ ముద్దు ముద్దు అంటే వాళ్ళకి ఇవ్వండి ఒక గుద్దు, వాళ్ళ ఈపు మీద ఒక గుద్దు ఇవ్వండి. ఏమండి, పిల్లలే చెప్పాలి ఏమని? వద్దు, మాకొద్దు, మా భవిష్యత్తు పాడు చేసే ఏవి కూడా మా దగ్గరికి వద్దు. ఆ తల్లిదండ్రులు అంటున్నారండి, అయ్యా వాడు ఒకప్పుడు గుడ్డివాడే, వాడికి ఏమీ కనపడేది కాదు, వాడు ఇప్పుడు చూస్తున్నాడయ్యా, అన్నీ చూస్తున్నాడయ్యా, తేటగా చూస్తున్నాడయ్యా, వాడికి అన్నీ కనబడుతున్నాయ్యా, వాడు కళ్ళు తెరవబడ్డాయ్యా. ఎవరు తెరిచారో మాకు తెలియదు, వాడిని అడగండి, వాడి చిన్నపిల్లాడు కాదు కదా, వాడిని అడగండి, వాడు వయస్సు వచ్చిన వాడిని అడగండి, వాడు చెబుతాడు వాడు కళ్ళు ఎవరు తెరిచారో. వాడంటాడు, నా కళ్ళు ఒక ఆయన తెలిసారు, ఒకప్పుడు నేను చూడలేదు, వాస్తవమే నాకేం కనబడేది కాదు, ఇప్పుడు నా కళ్ళు తెరిచాడు, నా కళ్ళు తెరవబడ్డాయి, తెరవబడినటువంటి నేను దేనిని పడితే దానిని నేను ఇక చూడను, ఎందుకంటే నేను వయస్సు వచ్చినటువంటి వాడను. ఒక మంచి మాట రాయబడింది హెబ్రీయులకు రాసిన పత్రికలో, ఆ మాట మీరు చదవండి, నేను ముగింపులోనికి వస్తున్నాను. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం, ఏమండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనము.
వయస్సు వచ్చినటువంటి వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నారు. ఏమండి? వయస్సు వచ్చినటువంటి వారు ఏ రీతిగా ఉన్నారంట? మేలేదో కీడేదో ఆ వివేచన వాళ్ళకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. హల్లెలూయా. ఏమండి? ఆ వివేచన వాళ్ళకు తెలుసు. మేలేదో తెలుసు, కీడేదో తెలుసు. ఎక్కడ ఉంటే మేలో తెలుసు, ఎక్కడ ఉంటే కీడో తెలుసు. ఏది చూస్తే మేలో తెలుసు, ఏది చూడకుంటే మేలో తెలుసు, ఏది చూస్తే కీడో తెలుసు. ఏమండి? స్తోత్రం చేస్తారా? హల్లెలూయా. వయస్సు వచ్చినటువంటి వారు ఏమండి మేలుని కీడుని ఆ వివేచించేటువంటి ఆ జ్ఞానేంద్రియాలను, ఆ జ్ఞాన సాధనాలను, ఆ ఇంద్రియాలను వారు కలిగి ఉన్నారు. మన పిల్లలు వయస్సు వచ్చినటువంటి వారుగా కనబడాలి. ఒకవేళ వారికి తెలియకపోతే తల్లిగా తండ్రిగా మనము నేర్పుకోవాలి, మనము నేర్పుతూ ఉండాలి. ప్రియ తల్లి తండ్రి, తల్లిగా మన బాధ్యత అది, తండ్రిగా మన బాధ్యత అది. వాళ్ళకి మేలేదో తెలియచేయాలి, వాళ్ళకి కీడేదో తెలియచేయాలి. ఏది రావడము మేలో, ఏది రాకపోవడము మేలో, ఏది వస్తే కీడో వాటిని మనము తెలియచేయాలి. దేవునికి స్తోత్రం చేస్తారా? హల్లెలూయా. ఎందులో వర్ధిల్లాలి? చెప్పండి, ఎందులో వర్ధిల్లాలి? మన బిడ్డల వయస్సునందు వర్ధిల్లుదురుగాక. అండి వారి మంచి చెడ్డలను వివేచించేటువంటి అనుభవాల చేత వారు నడిపించబడుదురుగాక. ప్రతి మంచిని కూడా వారు హత్తుకుందురుగాక. ప్రతి కీడును, హాని కలిగించే ప్రతి దానిని కూడా వారు విసర్జించుదురుగాక. యేసు నామములో సెల్ ఫోనును వారు విసర్జించుదురుగాక. గట్టిగా చెప్పారు అందరూ ఆమేనని. ఎగబడేసి తల్లిదండ్రులకి నకి అని చెప్పి నేను దొరుక్కోబాకండి ఎవరు కూడా. ఏం షార్పన్ రాజు అవసరమా? పిల్లలకి అవసరమా? అవసరాలా? ఏం అవసరమా? వాళ్ళకి ఏం అవసరం? పుస్తకాలు అవసరం, పెన్నులు అవసరం, ఇంకేం అవసరం? పెన్సిల్లా? పెన్సిల్, ఇంకా స్లేటా? స్లేటు, ఇంకా షార్పనర్లా? అబ్బో, మన బిడ్డలు ఏమి మేలు కలుగుతాయో వాటిని ఎరగాలి, ఏవి వాటిని పాడు చేస్తాయో వాటిని ఎరగాలి. ఏమండి? వాళ్ళకి కీడు తెచ్చే వాటిని, వాళ్ళని పాడు చేసే వాటిని వారే విసర్జించాలి. మాకొద్దులే. తల్లిదండ్రులు కూడా ఏమండి కొంచెంసేపు చూడ అని ఎవరో అనకూడదు. ఏమండి? ఏం చేయకూడదు? అనకూడదు. నా దేవుని బిడ్డలారా, మీ పిల్లల వయస్సులో వర్ధిల్లుదురుగాక, జ్ఞానములో వర్ధిల్లుదురుగాక, మనుషుల దయలో దేవుని దయలో వర్ధిల్లుదురుగాక. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. కళ్ళు మూయండి, కళ్ళు మూయండి, చేయండి, ప్రార్థన చేయండి. ప్రభువా, మా బిడ్డలు వర్ధిల్లాలి అని చెప్పని మీరు కోరుకుంటున్నారు. ఏ విషయంలో వర్ధిల్లాలో మాతో మీరు మాట్లాడి ఉన్నారు. జ్ఞాన విషయంలో వారు వర్ధిల్లాలి అని, మనుష్యుల దయలో దేవుని దయలో వారు వర్ధిల్లాలి అని చెప్పని, వయస్సునందు వారు వర్ధిల్లిన వారుగా కనబడాలి అని మాతో మీరు ముచ్చటించారు. మీకు కృతజ్ఞతలు నాయన అంటూ అందరూ ప్రార్థించేద్దాం. మన మధ్యలో ఉన్నటువంటి దేవుని సేవకురాలు ప్రార్థన చేస్తుంది. చేయమా.